ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. మార్చి 2026 మాస ఫలములు, ద్వాదశ రాశుల యొక్క మాస ఫలములు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 4వ పాదము, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారికి ఈ ధనుస్సు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. మీ నక్షత్రం తెలియని వారికి మీ పేరులో మొదటి అక్షరం ఏ కానీ, యో కానీ, బా కానీ, బి కానీ, భూ కానీ, దా కానీ, భా కానీ, ఢా కానీ, భే కానీ అనే అక్షరములు మీ పేరులో మొదటగా కలిగితే ఈ ధనుసు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీకు వర్తిస్తాయి. ఈ మాసం ధనుస్సు రాశి వారికి అద్భుతంగా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. అన్ని విధాలుగా ముందుకు సాగగలుగుతారు. సమయాన్ని సద్వినియోగపరుచుకోగలుగుతారు. మీ తెలివితేటలను పెట్టుబడులుగా పెట్టి ఆర్థిక పరంగా కూడా బాగా సంపాదించుకోగలుగుతారు. మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఈ మాసం అద్భుతంగా ఉంటుంది. ఈ డబ్బు మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేయగలరనుకుంటున్నారో, డబ్బు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో, పెట్టుబడులకి డబల్ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. ఈ మాసంలో గృహాలు కొనుగోలు చేస్తారు, భూములు కొనుగోలు చేస్తారు, ధనం రెట్టింపు సంపాదించుకోగలుగుతారు. ఎప్పటి నుంచో మీకున్న కోరికలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. విలువైన వస్తువులు కొనుక్కోగలుగుతారు. తర్వాత వాహనాలు కొనుగోలు చేస్తారు. అనుకున్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీలు, కార్లు, ల్యాప్టాప్లు, రకరకాలైన వస్తువులన్నీ కూడా స్త్రీలు ఎప్పటి నుంచో మీకున్నటువంటి కోరిక, బంగారం కొనుక్కోవాలని కోరిక కూడా నెరవేరుతుంది. గృహాన్ని రిపేర్ చేసుకోగలుగుతారు. ఆగిపోయిన గృహ నిర్మాణాలని పూర్తి చేసుకోగలుగుతారు. రుణ బాధలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి వివాహ శుభకార్యాలన్నీ కూడా ముందుకు సాగుతాయి. అప్పులు చేయకండి. అప్పులు చేయాలనిపిస్తే తూచి ఆలోచించి అప్పు చేసుకోండి. నిరుద్యోగులకు మీ క్వాలిఫికేషన్ తగ్గటువంటి మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తాయి. మీరు అనుకున్న కంపెనీలో అనుకున్న విధంగా మంచి ఉద్యోగాలు ఇంటర్వ్యూలో పాస్ అవుతారు. ఇతరులను మంచి కంపెనీల్లో వస్తాయి. అనవసరమైనటువంటి వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడకండి. సమస్యలలో ఇరుక్కుంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. గొడవలు వచ్చేటువంటి సూచనలు. ప్రేమించిన వ్యక్తుల మధ్య ఆనందంతో ఉంటారు. మధ్యలో పుల్లలు పెట్టి మిమ్మల్ని విడదీయాలని చాలామంది ఉంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. విదేశాల్లో ఉద్యోగాలలో ఉన్నవారికి ఉన్న చికాకుల నుంచి బయటపడతారు. మీకు రావలసిన వీసాలు వస్తాయి సరైన సమయానికి. ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు సాగిపోతాయి. విదేశాల్లో ప్రయాణాలు ఈ 2వ వారం నుంచి చాలా బాగుంటుంది. దూర ప్రయాణాలు ఈ 2వ వారం నుంచి చేస్తే మీకు కలిసి వస్తుంది. డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు. రాజకీయ నాయకులు రాబోయే ఎన్నికల గురించి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. ప్రతి విషయాలను కొత్తగా ఆలోచిస్తారు. అనుకున్న విధంగా ముందుకు సాగగలుగుతారు. విద్యార్థులు మీ గోల్ని చేరగలుగుతారు.
సినిమా రంగంలో ఉన్నవారికి, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి మీకు ఎప్పటి నుంచో రావలసినటువంటి ఆర్థికపరమైనటువంటి డబ్బులన్నీ కూడా మీకు చేతికి అందుతాయి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ప్రేమ వివాహాలు జరుగుతాయి. కొత్త ప్రేమలు కూడా మొదలయ్యేటువంటి సూచనలు. ఇంకా మీరు అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే శ్రీ లక్ష్మీనారాయణ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోండి. పేదలకు సహాయం చేయండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందండి. ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ ఉన్నాయి, వాటిని సంప్రదించండి, వాటిని పొందండి, మంచి ఫలితాలు పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు.